నమస్తే మీరు చూస్తున్నది ఆర్బీ న్యూస్ నేను శృతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ ఈ నెల 7 నుండి తిరుమలగిరిలో జరగనున్న బుగులోని శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న పరకాల ఏసీపీ శివరామయ్య జిల్లా కేంద్రంలో పార్క్ అంటే ఎలా ఉండాలి సకల సౌకర్యాలతో అన్ని వసతులతో ఆహ్లాదకరంగా ఉండాలి కానీ భూపాలపల్లి జిల్లాలోని జయశంకర్ పార్కు సమస్యలకు నిలయంగా మారింది సరైన పర్యవేక్షణ లేకపోవడంతో వ్యాయామ పరికరాలు లైట్లు ఆట వస్తువులు ఇలా ఏ ఒక్కటి సరిగ్గా పనిచేయకపోవడంతో పాటు క్యాంటీన్ కోసం నిర్మించిన షెడ్డు నిరుపయోగంగా మారిన వైనంపై ఆర్బీ న్యూస్ ప్రత్యేక జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రజల ఆహ్లాదం కోసం చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉదయం నడక కోసం సాయంత్రం పూట పచ్చని వాతావరణంలో పిల్లలతో కలిసి కాసేపు గడపడానికి ఆచార్య జయశంకర్ ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశారు అధికారులు ఈ పార్కు పట్టణ నడిబొడ్డున ఉండడం అన్ని కాలనీల వాళ్ళకి అందుబాటులో ఉండడంతో ఈ పార్కుకు వచ్చే ప్రజల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది ముఖ్యంగా ఎంతో కష్టపడి సింగరేణి డ్యూటీ ముగించుకొని వచ్చే కార్మికులు ఈ పార్కులో కాసేపు సేదతీరుతుంటారు అదేవిధంగా వాకింగ్ కి వచ్చే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది ఈ ప్రాంతంలో ఉన్న చిన్న పిల్లలకు అందుబాటులో ఉండడంతో పిల్లలు కూడా అధిక సంఖ్యలో వచ్చి తమ స్నేహితులతో కలిసి ఆడుకుంటుంటారు ఇలా అన్ని విధాలుగా స్థానిక ప్రజలకు ఉపయోగపడుతున్న జయశంకర్ పార్కులో అధికారుల నిర్లక్ష్యం కాంట్రాక్టర్ అలసత్వం మూలంగా కనీస సౌకర్యాలు కరువయ్యాయి పార్కులో లైటింగ్ సరిగ్గా లేక సాయంత్రం అయిందంటే పార్కు నలుమూలలా చీకటి కమ్ముకుంటుంది దీంతో వాకింగ్ కోసం పార్కుకు వచ్చేవారు ఇబ్బందులు పడవలసిన పరిస్థితి నెలకొంది జస్ట్ కొన్ని లైట్స్ పెట్టించిరన్నమాట ఇంకా కొన్ని అసలు పని చేయట్లే అండ్ మోస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మధ్యలో క్యానల్స్ ఉంటాయి అయితే చాలామంది అది దారో క్యానల్లో కన్ఫ్యూజన్లో స్ట్రేట్కి వెళ్ళిపోతున్నారు అన్నమాట చిన్నపిల్లలు అయితే తెలియకుండా పోయి ఆ క్యానల్లో పడే అవకాశాలు కూడా ఉన్నాయి సో లైట్స్ లేకపోవడం వల్ల అంత పెద్ద ప్రాబ్లం ఫేస్ అందులో ముఖ్యంగా పార్కు లోపల అలాగే ప్రహరీ గోడను ఆనుకొని పిచ్చి మొక్కలు గడ్డి విపరీతంగా పెరిగాయి దీంతో దోమలు ఈగలు పాములు తేళ్లకు ఆవాసాలుగా మారుతున్నాయి గత కొన్ని నెలల క్రితం ఈ పార్కులోకి పాములు వచ్చాయని కూడా స్థానికులు చెప్తున్నారు జయశంకర్ జిల్లా ఈ జయశంకర్ పార్కులో ఈ లైటింగ్ మొత్తం ప్రాబ్లం ఉంది ఆల్రెడీ ఒక 15 days బ్యాక్ పాము కూడా వచ్చిందని పాముతో సహా మేము ఫోటోలు కూడా పెట్టాము సంబంధిత వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేశాం కానీ ఇప్పటి వరకు ఎవరు రెస్పాన్స్ లేదు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇదే ఇబ్బంది ఉంది ఈవినింగ్ అటు సైడ్కు కొద్దిగా చీకటి ఉంది కాబట్టి పాములు అవి తిరుగుతున్నాయి తిరిగే వాళ్ళకు కూడా ప్రాబ్లం ఉంది ఇప్పుడు చుట్టూ చూడండి ఈ లైన్ మొత్తం కంప్లీట్ లైటింగ్ అలాగే పార్కులో వాకింగ్ ట్రాక్ సరిగ్గా లేకపోవడంతో పాటు ఎగుడు దిగుడుగా ఉండడంతో వాకింగ్ చేసే వారికి మోకాల నొప్పులు వస్తున్నాయి ఈ పార్కులో వ్యాయామం కోసం ఏర్పాటు చేసిన పరికరాలు సరిగ్గా పనిచేయడం లేదు కేవలం అలంకారప్రాయంగా మారుతున్నాయి పనికిరాని వాటిని బాగు చేసి తిరిగి వినియోగంలోకి తేవాల్సిన సంబంధిత అధికారులు నాయకులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారు దీంతో అవి నిరుపయోగంగా మారి పనికి రాకుండా పోతున్నాయి ఈ రోడ్డు ఎత్తువంపులో ఉండడం వల్ల వాకింగ్ చేయలేక వాకింగ్ వాళ్ళకు కూడా మోకాళ్ళ నొప్పులు రావడం వాళ్ళు చాలా ఇబ్బందిగా గురవుతారు అసలే కాళ్ళ నొప్పులతో సింగరేణి కార్మికులు మైండ్లో నడిచి అసలే కాళ్ళ నొప్పులు వచ్చి వాళ్ళు చాలా ఇబ్బంది పడితే వాళ్ళు చేద తీర్చుకోవడానికి ఒక పార్క్ అని ఏర్పాటు చేస్తే కూడా దానిలో కూడా సరైన లేదు ఆ కార్మికుడు అసలే మైండ్లో కాళ్ళ నొప్పులతో ఉంటే
ఇలా నొప్పులు పోవడానికి కూడా ఈ రోడ్డు కూడా కరెక్ట్ లేదు. దాన్ని బట్టి దృష్టిలో పెట్టుకొని సింగరేణి అధికారులు కానీ పాలక వర్గం కానీ ఇలా మున్సిపాలిటీ వ్యవస్థ కానీ ఇలా దీన్ని దృష్టిలో పెట్టుకొని బాగు చేస్తారని కూడా ఈ సందర్భంగా ఇక ఈ పార్కు గుండా పోయే కాల్వ పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. ఈ కాల్వ మీద ఎలాంటి నిర్మాణం చేపట్టకపోవడంతో చీకటిలో ఆడుకుంటూ వచ్చే పిల్లలు ఆ కాలువలో పడిపోయే పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా ఈ కాలువతో పాటు పార్కులోనే సెప్టిక్ ట్యాంక్ ఉంది. పార్కు పక్కనే టాయిలెట్స్ ఉన్నాయి. వీటి నుంచి వచ్చే దుర్వాసనతో పార్కుకు వచ్చేవారు ఆ వాసనను పీల్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఇక్కడ స్థానికంగా దీని పక్కన లెట్రిన్ ఉండడం వలన దాని యొక్క కుండీలు మొత్తము పార్కులో ఉండడం వలన వచ్చినటువంటి పాదచారులు కావచ్చు, వ్యాయామం చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ ఆ వాసన భరించలేకుండా ఉన్నది. దీంట్లో మధ్య నుంచి ఒక పెద్ద మురుగు కాలువ కూడా వెళ్తున్నది. దాంట్లో కూడా సరైన మెయింటెనెన్స్ లేకపోవడం వలన ఆ వాసనతో ఈ జిమ్ చేసే వాళ్ళందరూ కూడా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నడవడానికి ఆ ట్రాక్ వేశారు, కానీ ఆ ట్రాక్ ఎత్తువంపులు ఉండడం వలన నడవడం లోపల కూడా చాలా ఇబ్బందిగా ఏర్పడుతూ ఉన్నది. మోకాల నొప్పులు కూడా వస్తూ ఉన్నవి. అదేవిధంగా పార్కుకు వచ్చే ప్రజలకు కనువిందు చేసేందుకు ఈ పార్కులో ఫౌంటైన్ ఏర్పాటు చేశారు. అయితే పార్కు ప్రాంగణంలో పనిచేసిన ఫౌంటైన్ గత 2 సంవత్సరాలుగా పనిచేయకుండా దీనిని వినియోగంలోకి తీసుకొచ్చే పరిస్థితులు పార్కులో కరువయ్యాయి. అలాగే ఆహ్లాదం కొరకు ఫౌంటైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫౌంటైన్ ఇంతవరకు మళ్ళీ తెరిచిన దాఖలాలు లేవు. దాని మెయింటెనెన్స్ కూడా సరిగా లేదు. ఈ గడ్డి కూడా ఎక్కువ పెరుగుతున్నది. చెత్త చెదారము ఎక్కువగా ఉండి మరి ఆహ్లాదం కోసం కాకుండా ఆరోగ్యం కాకుండా వచ్చే వాళ్లకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. కాబట్టి దయచేసి మరి సింగరేణి యాజమాన్యం మరియు మున్సిపాలిటీ కార్యవర్గం కూడా శ్రద్ధ తీసుకొని దీన్ని ప్రజలకు అందుబాటులోకి మంచిగా తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి. ఇక ఇదిలా ఉంటే పిల్లలు ఆడుకునే స్థలంలో ఆట పరికరాలు కూడా విరిగిపోయి పెద్ద పెద్ద రంధ్రాలు పడి ప్రమాదకరంగా మారాయి. అందులో జారుడు బండ లాంటి పరికరాలతో ఆడుతున్న పిల్లల కాళ్ళు ఆ రంధ్రాల్లో పడి గాయాల పాలైన ఘటనలు కూడా ఎదురయ్యాయి. అయినా కూడా పార్కులో పాడైన ఆట పరికరాలను తొలగించకుండా అలాగే ఉంచడంతో పార్కుకు వచ్చే ప్రజలు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ పార్కు మరి ఇంత దయనీయ స్థితికి ఎందుకు దిగజారిందో ఎవరికి అర్థమైతే లేదు. నేను సింగరేణిలో చేస్తూ అలసటకు గురి అయ్యి ఇక పిల్లలతోటి వచ్చినప్పుడు మా మనమని కూడా తీసుకొని వచ్చినప్పుడు ఇక్కడ జారుడు బండ జారుతుంటే ఇందులో కాలు ఇరుక్కొని మా మనమడే ఈ ప్రమాదానికి గురి అయితే నేను అతన్ని తీసి ఇక్కడికి మేము ఉల్లాసం కోసం ఆనందం కోసం ఆడడానికి తీసుకొస్తే ఇక్కడికి ఒక ప్రమాదానికి గురయ్యేటువంటి పరిస్థితి ఈ పార్కులో నెలకొన్నది. మరి దీనికి మున్సిపాలిటీ అధికారుల మరి జిఎం గారు చొరవ తీసుకొని అతని దృష్టికి తీసుకుపోయి మరి మున్సిపాలిటీ అధికారులు జిఎం గారు ఆ రోజు ఉన్న మరి ఎమ్మెల్యే ఇది పట్టించుకున్నాడు, ఈ రోజు ఉన్న ఎమ్మెల్యే ఎందుకు పట్టించుకుంటలేదో తెలుస్తలేదు మాకు. మరి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా ఎంతోమంది ఇలా వాకింగ్ వస్తుంది, వాళ్ళకు ఓట్లు అప్పుడే కనబడుతున్నాయి కానీ మరి దీని అభివృద్ధి కనబడతలేదు. మరి ఇది ప్రజలు చేసుకున్న శాపమా పాపమా మాకేం అర్థమైతే లేదు. మేము కార్మికులం కూడా చాలా కష్టపడి మైండ్లలో కష్టపడి వచ్చి దీనికి అలసట కోసం వస్తే ప్రమాదాలకు గురై మా పిల్లలు మా మనుమలు అందరం ఈ సండే రోజు రావడానికి అంటే భయపడుతున్నారు. ఈ జిఎం గారు మరి దీనికి ఎందుకు స్పందిస్తలేరు? గవర్నమెంట్ అడిగినప్పుడు ఈ సింగరేణి నుంచి వచ్చిన లాభాలను కోట్లను ఇచ్చేసి ఈ చెట్లు నాటడము అవి నాటడం అని అంటారు, కానీ ఉన్న మనుషులు ఇక్కడ చచ్చిపోయే ప్రమాదం ఉన్నది. మరి ఎందుకు గుర్తిస్తలేరో మరి
ఈ అధికారులు పట్టించుకొని మున్సిపాలిటీ అధికారులైనా దీనికి సంబంధించినటువంటి వాళ్ళు వెంటనే దీని మీద చర్య తీసుకొని ఈ ప్రమాదాలను లేకుండా చేసి ప్రజలకు ఒక సుఖశాంతులు లాంటి ఒక ఆనందమైన జీవితాన్ని కల్పించాలని మీ దాని ద్వారా నేను అలాగే లక్షలు వెచ్చించి పార్కును ఏర్పాటు చేయడంతో పాటు పార్కుకు వచ్చే ప్రజల కోసం దాని ప్రహరీ గోడను ఆనుకునే ఒక క్యాంటీన్ షెడ్డును నిర్మించారు అధికారులు. ఇది కట్టించి 6-7 సంవత్సరాలైనా ఆ క్యాంటీన్ హాల్ను ఇప్పటి వరకు ప్రారంభించలేదు. దీంతో క్యాంటీన్ ఆవరణమంతా చెత్తా చెదారంతో దర్శనమిస్తుంది. కార్మికుల కష్టంతో లాభాలు గడిస్తున్న సింగరేణి ఆ వచ్చిన లాభాల్లోని కొద్ది వ్యయంతో ఇలాంటి క్యాంటీన్ షెడ్డు నిర్మించి గాలికి వదిలేయడం అధికారుల నిర్లక్ష్యానికి సాక్ష్యంగా నిలుస్తుంది. క్యాంటీన్ లక్షల డబ్బులు వెచ్చించి క్యాంటీన్ కట్టిండ్లు, దాన్ని ఇంతవరకు ఓపెన్ చేయట్లేదు. నిత్యము పార్కులకు వందలాది మంది వస్తారు వాకింగ్ అని, దాన్ని ఓపెన్ చేయకపోవడం వల్ల నీళ్లకు మరియు ఆ ఛాయలకు బయటికి వెళ్ళే పరిస్థితి ఉంది. కోట్లు వెచ్చించి సింగరేణి యాజమాన్యం మున్సిపాలిటీ వర్గం కానీ దీనికి తగు న్యాయం చేసి తొందరగా దాన్ని ఓపెన్ చేసి పార్కింగ్ నిర్వహణ కూడా కరెక్ట్ లేదు. దీనిపైన అధికారులు చొరవ చూపి క్యాంటీన్ తెరిపించి అందరికీ అందుబాటులో ఉండాలని కోరుకుంటూ ఇప్పటికైనా కార్మికుల ఆరోగ్యంపై, ప్రజల ఆహ్లాదంపై దృష్టి సాధించి ఇటు సింగరేణి అధికారులతో పాటు మున్సిపల్ అధికారులు అలాగే నాయకులు ఈ పార్కును పర్యవేక్షించి అన్ని సదుపాయాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణా కాలనీలో నివాసముంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన రిక్షా కార్మికుడు వేల్పుగొండ జంపయ్య ఇటీవల మరణించగా అతని కుటుంబాన్ని కాలనీవాసులు పరామర్శించారు. పట్టణంలో రిక్షా తొక్కుతూ జీవనం సాగిస్తున్న జంపయ్య అనారోగ్యంతో మరణించగా అతని కుటుంబ పరిస్థితిని చూసి చలించిన కృష్ణా కాలనీ ఫేజ్ 2లోని గణపతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు అంబాల నరసయ్య ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు, యూత్ సభ్యులతో కలిసి కార్మికుని కుటుంబ సభ్యులకు 20,500 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నిరుపేద కుటుంబానికి చెందిన జంపయ్య మరణించడంతో కుటుంబ సభ్యుల పరిస్థితి దయనీయంగా మారిందని, దీంతో తమ వంతు సహాయంగా వారికి ఆర్థిక సహాయం అందజేశామని, అలాగే ఎవరైనా ముందుకు వచ్చి సహాయం చేయాలని కోరారు. వీరి వెంట కమిటీ ఉపాధ్యక్షులు పొలవేని సారయ్య, సభ్యులు రాజిరెడ్డి, యూత్ సభ్యులు సోను, మధుకర్ రెడ్డి, శరత్ సదయ్య, అలాగే కాలనీ వాసులు పాల్గొన్నారు. కృష్ణా కాలనీ ఫేజ్ నెంబర్ 2 గణపతి కమిటీ మెంబర్సు మరియు ఈ ఏరియాలో ఉన్న ఏలుపుగొండ జంపయ్య అనే రిక్షా కార్మికుడు కొంతకాలంగా అనారోగ్యంతో మరణించడం జరిగింది. కావున వారికి మేము గణపతి కమిటీ మెంబర్సు మరియు యూత్ ఆధ్వర్యంలో 4 లైన్లలో కలిసి మా మనసుకు చెల్లించి వారికి చందా రూపకంగా 20,500 రూపాయలు వసూలు చేసి ఇవ్వడం జరుగుతుంది. వారు మరి జీవన ఉపాధి లేని పరిస్థితిలో ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారు కాబట్టి వారికి ఇంకెవరన్నా సహాయ సహకారాలు అందించేవారు తమకు తోచిన విధంగా దయదలిసి సహాయ సహకారాలు అందించాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. చుట్టూ ఎత్తైన గుట్టలు, ప్రకృతి అందాలు కనువిందు చేసే ఆహ్లాదకర వాతావరణంలో కొలువుదీరి భక్తుల కొంగు బంగారంగా విరజిల్లుతుంది శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి క్షేత్రం. ఈ నెల 7 నుంచి జరగనున్న బుగులోని వెంకటేశ్వర స్వామి జాతరపై ఆర్బీ న్యూస్ ప్రత్యేక కథనం.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివారులో ఉన్న ఈ క్షేత్రం రెండో తిరుపతిగా ఖ్యాతిగాంచింది. ఏటా కార్తీక మాసంలో బుగులోని జాతర సాగుతుంది. ఈ జాతరను ప్రకృతి అందాల మేళవింపుగా చెప్పుకోవచ్చు. ఎత్తైన గుట్టలు, పచ్చదనం, ప్రకృతి చెక్కినట్లు కనిపించే కొండ చర్యలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తాయి. 3 రోజుల పాటు అత్యంత వైభవంగా సాగే ఈ జాతర నవంబర్ 7 నుంచి ప్రారంభం కానుంది. ప్రతి ఏటా కార్తీక మాసంలో ఘనంగా నిర్వహిస్తారు. శైవత్వం, వైష్ణవత్వం కలిసి ఉండడం దీని ప్రత్యేకత. కొండ కింద భాగంలో శివుని గుడి ఉంటుంది. కొండ పై భాగంలోని గుహలో వెంకటేశ్వర స్వామి నిలవై ఉంటాడు. బుగులోని గుట్టలకు ఆనుకొని పురాతన చరిత్ర కలిగిన పాండవుల గుట్టలు ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడి వాతావరణం భక్తులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఒకవైపు ఆధ్యాత్మికత, మరోవైపు ఆహ్లాదంతో ఈ క్షేత్రం ప్రత్యేకతను సంతరించుకుంది. భక్తులు పిల్లా పాపలతో దైవాన్ని దర్శించుకొని రమణీయ వాతావరణంలో సేదతీరుతుంటారు. బుగులోని జాతరలో ప్రభాబండ్ల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. బుగులోని జాతరకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే భక్తులు మేక, ఏనుగు, గుర్రపు ప్రభలను గుట్ట కింద ఉన్న ఇప్ప చెట్టు చుట్టూ తిప్పుతారు. ఇలా చేస్తే మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పరకాల ఏసీపీ శివరామయ్య అన్నారు. సైబర్ నేరాల గురించి పరకాల పట్టణంలో ప్రజలకు పరకాల ఏసీపీ శివరామయ్య అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిఐ కిషన్, ఎస్ఐలు ప్రశాంత్ బాబు, హరికృష్ణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. సెల్ ఫోన్ కి లింక్ అప్ ఉన్న నెంబర్ ని, ఆ సెల్ ఫోన్ ని అపరిచిత వ్యక్తులకి ఇవ్వద్దు. మీ ఇంటి పక్క వాళ్ళు కానీ ఎవరైనా పిల్లలకి ఆడుకోమని అది ఏడుస్తామని చెప్పిస్తే ఆటోమేటిక్గా ఫోన్ తీసుకుంటారు. ఒక దాంట్లో మీకు పంపించిన లింక్ ఉంటుంది. మీరు క్లిక్ చేయబోయినా మీరు చేయబోయినా వాడే చేస్తాడు. మెసేజ్ వచ్చిందంటే మా అంకుల్ పంపిస్తాడు, నాకు ఫోన్ పనిచేయడం లేదు, మీకు వచ్చిందని నొక్కడని మీరు నొక్కుతారు. ఓకే నువ్వు చూసుకున్నా అంటే మరి మీ ఫోన్ మీకు ఇస్తాడు. మీకు తెలియదు ఆ లింక్ అప్ ఏంటంటే మీకు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాడు. ముఖ్యంగా ఆడవాళ్ళకైతే ఆడవాళ్ళు ఏం చేస్తుందో కొన్ని యాప్స్ ఉన్నాయి, మేము వాడుతున్నాం. అవి అంటే మేము వీటిని టెర్రరిస్టులకు వాటికి పట్టుకోవడానికి మేము ఎందుకు వాడుతున్నాం. ఏంటంటే మేము ఒక లింక్ పంపిస్తే వాడు ఆటోమేటిక్ తెలియక నొక్కితే వాడు ఎక్కడ ఉన్నాడు, ఏం పని చేస్తున్నాడు, ఎన్ని ఇన్ఫర్మేషన్ మాకు వచ్చేస్తాం. కానీ అట్లా ప్రతిదాన్ని మేము పంపలేము కాబట్టి అట్లా ఉంటుంది. తర్వాత ఆన్లైన్ వచ్చేసి మోసాలు మనకి ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు మనకి బట్టల మీరు ఒక షాప్ ఉంటుంది, కొన్ని వస్తువులు కొనమంటాడు, వస్తువులు కొంటారు. కొన్న తర్వాత మీకు కమిషన్ అని చెప్పేసి 5,000 10,000 ఇస్తాడు. మీ దగ్గర ఆశపడి 1,00,000 2 లక్షలు 3 లక్షలు ఇస్తే ఒకసారి పెద్ద అమౌంట్ చూసుకొని ఆ డబ్బు తీసుకొని వాడు వెళ్ళిపోతాడు. వాడు ఎవడో తెలియదు. ఆ అకౌంట్ కూడా ఎక్కడ పోతున్నది, ఆ అకౌంట్ వాడి పేరు మీద ఉండదు. ఎక్కడ ఉంటుంది, ఎవరో మీద జిరాక్స్ సెంటర్ పోతుంది కదా, ఆధార్ కార్డు ఏదైనా జిరాక్స్ తీపించుకున్న తర్వాత ప్రింట్ మంచిగా అని చెప్పి అక్కడే మనం కింద పడేసి వస్తాం. కింద పడేసి వచ్చిన తర్వాత జిరాక్స్ సెంటర్ వాడు కలెక్ట్ చేసుకుంటాడు. కలెక్ట్ చేసుకుని దాని మీద ఒక బ్యాంక్ అకౌంట్ ఆన్లైన్లో తీసుకొని మీ డబ్బులన్నీ ఈ చీటింగ్ చేసే అమౌంట్ మొత్తం దాంట్లో పడతాయి. దాని నుంచి వాడు ఏం చేస్తాడు, మళ్ళీ వాడి అకౌంట్లో వేసుకోడు తెలివిగా. వాడేం చేస్తాడు, ఒక షాపుకి పోతాడు, టీవీనో ఏదో కొంటాడు, కొని బయటకు వస్తాడు. బయటకు వచ్చి దాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాడు. ఎక్స్చేంజ్ చేసుకొని వేరే వాళ్ళు తక్కువ రేటుకి అమ్మేస్తాడు.
ఇవన్నీ కూడా చీటింగ్స్ అనమాట. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆన్లైన్లో మీరు నమ్మి చేయొద్దు. దాదాపు కొంతమంది ఆన్లైన్లోనే ఇప్పుడు ఓఎల్ఎక్స్ కానీ కొన్ని ఫ్లిప్కార్ట్స్ ఉంటాయి, అవి కొన్ని జెన్యున్ కాకుండా కూడా హెల్ప్ లైన్స్ అని చెప్పి కొన్ని ఉంటాయి. హెల్ప్ లైన్ కావాలని చెప్పి మీరు నొక్కారనుకోండి, డూప్లికేట్ వాళ్ళు వచ్చేసి దాంట్లో ఒరిజినల్ లాగానే ఉంటాయి, మీకు కనిపెట్టలేదు. ఒరిజినల్ చెప్పి నొక్కి మీ డీటెయిల్స్ అన్ని ఫీడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ అమౌంట్ మొత్తం వాళ్ళు లాగేసుకోవడం జరుగుతుంది. ఉన్న ఇల్లును అమ్ముకొని భూపాలపల్లి పట్టణ పరిధిలో స్థలాన్ని కొనుగోలు చేసి ఇల్లు కట్టుకునే క్రమంలో తనపై సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి దాడికి పాల్పడినట్లు సదరు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. భూపాలపల్లి పట్టణ పరిధిలో ఉన్న సర్వే నెంబర్ 143 605 గజాల స్థలాన్ని ఒక వ్యక్తి దగ్గర కొనుగోలు చేసి ములుగు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కూడా చేయించినట్లు తెలిపాడు బాధితుడు రాజు నాయక్. అయితే సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి కొందరు గూండాలతో వచ్చి తమపై దాడికి పాల్పడినట్లు ఆరోపించాడు. జేసీబీతో నిర్మాణాన్ని కూల్చివేసినట్లు తెలిపాడు. నా పేరు నగావత్ రాజు నాయక్, తండ్రి పేరు దాదు నాయక్, ఊరు పెద్దకుంటపల్లె తండా. నేను లంబడి జాతికి చెందినవాడను. నాకు 2 బిడ్డలు, ఒక కొడుకు. నేను వ్యాపారం చేస్తాను. నాకు ఉన్న ఒక ఇల్లు అమ్ముకొని సర్వే నెంబర్ 143లో 605 గజాల జాగా నేను యాదా సంతోష్ కుమార్ అనే వ్యక్తి దగ్గర కొనుగోలు చేసిన. నేను గత 4 నెలల క్రితం ములుగు సబ్ రిజిస్ట్రేషన్లో రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ చలానా కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకొని తహసీల్దార్ ఆఫీస్లో సర్వే రిపోర్ట్ ప్రకారంగా తహసీల్దార్ పంచనామా మరియు మున్సిపాలిటీ ఆఫీసులో పర్మిషను తీసుకొని నేను నా భార్య గృహం చిన్నగా ఇల్లు కట్టుకోవడానికి నేను పునాది స్టార్ట్ చేసిన తర్వాత సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి ఈ భూమి నాదే, నీవు ఎట్లా ఇల్లు కడతావని ఒకసారి వస్తే, రెడ్డి గారు నేను కొన్నది జాగా ఇదో, నా దగ్గర ఉన్న కాగితాలు చూడండి, మీకు అమ్మినోళ్ళను నాకు అమ్మినోళ్ళను తీసుకొని వస్తామంటే సరే సాయంత్రం తీసుకురమ్మన్నారు. నిన్న రాత్రి 7 గంటలకు మన సుదర్శన్ వ్యక్తి అనేది 15 మంది గుండెలను రౌడీలను తీసుకువచ్చి జేసీబీ తీసుకువచ్చి మమ్ములను గాయపరిచి మమ్ములను కొట్టి కారం పొడి తీసుకొచ్చి చంపి నిన్ను ఈ భూమి తీసుకుంటా లంబోడోడానికి ఎక్కడిదిరా ఇక్కడ జాగా ఇంచపరిచిండు. అట్లనే మొత్తం కూలగొట్టిండు. కొట్టంగానే నేనేం చేసిన జేసీబీ డ్రైవర్ను కాళ్ళు పట్టుకొని వదిలిపెట్టలే. అయినా నాకు రాళ్లతోని కాళ్ళతోని పైన కొట్టినా నన్ను వదిలిపెట్టలే. నా ఉన్న ఇల్లు అమ్మి నేను భూమి కొనుగోలు పట్టిన తర్వాత 100కు ఫోన్ చేసిన తర్వాత పోలీసు వాళ్ళు మంచి టైంకి వచ్చిండ్రు. రాజు నాయక్ నీకు ఏం న్యాయం జరుగుతుంది, ఇగో మేము ఈయనని తీసుకుపోతాం, కస్టడీలో ఉంచుతాం అని లోపల తీసుకుపోయి దీంట్లో పోలీసు వాళ్ళ ఆస్తం కూడా ఉన్నట్టు నాకు అనుమానం. నేను నా పిల్లలు ఆగమవుతారు, నా కుటుంబాన్ని నాశనం చేస్తానని చెప్పిండు. అదేవిధంగా నేను ఏ రోజైనా నన్ను చంపుతాడైనా దీని కారణం అంతటి ఆయనే. దయచేసి ఎస్పీ గారు నీకు దండం పెడతా, కలెక్టర్ గారు నీకు దండం పెడతా, ఎమ్మెల్యే గారు నీకు దండం పెడతా, ముఖ్యమంత్రి గారు నీకు దండం పెడతా, నన్ను నా కుటుంబాన్ని న్యాయం చేయండి, నన్ను రోడ్డు మీద పడకుండా చేయండి, నా కుటుంబాన్ని మీరు చేయాలని మనవి చేసి. సార్ నైట్ 15 మంది వచ్చారు సార్ గుండెగాళ్ళు. నైట్ పని చేసి పని వాళ్ళందరూ వెళ్ళి ఇక కాలు చేతులు కడుక్కొని వెళ్ళిపోతాను అనగా వాళ్ళు వచ్చి ఈయన ఒక్కడే ఉన్నారు. సామాను ఇక్కడ ఉన్నాయి, అన్నీ సామాను ఇక్కడ ఉన్నాయి. నైట్ ఈయనే కావలి పడుకున్నాడు, మేమందరం ఇంటికాడ ఉన్నాడు. ఒక్కడు వచ్చి చూసి 15 మంది దాడి చేశారు సార్. నైట్ ఇంత బండలు ఇసురుతాయి సార్ ఛాతీలా. ఈ పిల్లలకు మా పిల్లలకు చాలా మందికి గాయాలు బాగా అయినాయి సార్. మీరు కొంచెం న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను సార్. అతను సింగరేణి కార్మికుడు. ఓవైపు విధులు నిర్వహిస్తూనే మరోవైపు బాడీ బిల్డింగ్లో రాణిస్తున్నాడు. ఉద్యోగం చేస్తూనే రోజు వ్యాయామం చేయడానికి సమయాన్ని కేటాయిస్తున్నాడు. యువత చెడు వ్యసనాలు వీడాలని చెప్తున్న శ్రీనివాస్ మిస్టర్ ఇండియా పథకాన్ని సాధించడమే టార్గెట్గా పెట్టుకున్నాడు. అనుకున్న లక్ష్యం కోసం నిరంతరం జిమ్లో సాధన చేస్తున్న భూపాలపల్లికి చెందిన శ్రీనివాస్తో ఆర్బీఐ న్యూస్ స్పెషల్ ఇంటర్వ్యూ. ప్రస్తుత పరిస్థితుల్లో సగటు మనిషి జీవితం ఉరుకులు పరుగులతో బిజీగా మారింది. యాంత్రిక జీవనంతో ఒత్తిడి ఆందోళన పెరిగిపోతుంది. ఇక వ్యాయామానికి కూడా చాలామంది దూరం అవుతూ ఉన్నారు. ఇక ఇప్పుడు ప్రస్తుతం నేను రెడ్డి కాలనీలో ఉన్నటువంటి జిమ్ సెంటర్లో ఉన్నాను. అయితే ఇప్పుడు ఒక వ్యక్తి గురించి మీకు చెప్పుకోవాలి.
స్థానికంగా ఇక్కడ అంటే సింగరేణి సంస్థలో వృత్తిగా సింగరేణిలో చేసుకుంటూ ప్రవృత్తిగా మరి జిమ్ను ఎంచుకున్నారు ఆయన అభిలాషగా. మరి ఆయన స్థానికంగా ఉండేటటువంటి ఏదైతే బాడీ బిల్డింగ్ పోటీల్లో మరి తన సత్తా చాటి ఇప్పుడు నేషనల్ లెవెల్లో మరి మిస్టర్ ఇండియా బాడీ బిల్డింగ్ పోటీల్లో తన సత్తా చాటడానికి మరి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఆయన ఎవరో కాదు, శ్రీనివాస్ రెడ్డి. మరి ఆయన ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. కమాన్. బాడీ సూపర్. థ్యాంక్ యూ సార్. ఓకే, అంటే భూపాలపల్లి అంటే సింగరేణిలో చేస్తారని చెప్పుకున్నాం కదా, ఏం చేస్తారంటే ఏ హోదాలో ఉన్నారు? సింగరేణిలో కేటీకే 16 లైన్లో కోల్గటర్గా పనిచేస్తున్నాను సార్. నా అపాయింట్మెంట్ వచ్చేసి 2014 సార్. 14 నుంచి నేను భూపాలపల్లిలో సింగరేణి కేటీకే 16 లైన్లో పనిచేస్తున్నాను సార్. నేను 15 నుంచి బాడీ బిల్డింగ్ అండ్ పవర్ లిఫ్టింగ్లో నేను రాణిస్తున్నాను సార్. 2015 నుంచి నవ్ స్టిల్ వరకు 2020 వరకు నేను ఎవ్రీ ఇయర్ కోల్ ఇండియాలో బాడీ బిల్డింగ్లో గోల్డ్ మెడలిస్ట్ అండ్ సింగరేణి, మిస్టర్ సింగరేణి అండ్ మిస్టర్ కోల్ ఇండియా. రీసెంట్గా కూడా ఆగస్టులో జరిగిన మిస్టర్ తెలంగాణ కాంపిటీషన్లో 90 kgలో గోల్డ్ మెడల్ కొట్టాను. రీసెంట్గా ఈ మంత్ 28th రోజు తెలంగాణ స్టేట్ నేషనల్ ట్రయల్స్ ఉన్నాయి సార్, మిస్టర్ ఇండియా ట్రయల్స్. అంటే మన మిస్టర్ ఇండియా సెలెక్ట్ కావడానికి మన తెలంగాణ టీం అనేది తీస్తాం సార్. అది 28th రోజు సెలక్షన్స్ ఉన్నాయి సార్. అవి మిస్టర్ ఇండియా అనేది December 22 పంజాబ్ లుధియానా స్టేట్లో ఉన్నాయి సార్ మిస్టర్ ఇండియా కాంపిటీషన్స్. దానికోసం ఒక 1 year నుంచి హార్డ్ వర్క్ చేస్తున్నా సార్. ఓకే, చూద్దాం. మొత్తానికి అంటే ఇంత ప్రయత్నం చేస్తున్నారు, తప్పకుండా మిస్టర్ ఇండియా రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఆర్బీ న్యూస్ కూడా మన భూపాలపల్లి ఏరియాకి గర్వకారణం కదా నిజంగా. అవును సార్, థ్యాంక్ యూ సార్. అయితే మొత్తానికి అంటే ఈ యొక్క జిమ్ చేయాలని ఎందుకు అనిపించింది, ఈ శారీరక దారుఢ్యాన్ని పెంచాలనే ఒక ఆసక్తి అనేది ఎందుకు కలిగింది శ్రీనివాస్ రెడ్డికి? స్టార్టింగ్ నా గురువు అనేది జిమ్ సమ్మన్న సార్. సమ్మన్న ఒక కాంపిటీషన్లో చూసినప్పుడు నేను సమ్మన్న లాగా ఎందుకు కాలేకపోతాను, నేను చేయాలి అని చెప్పేసి ఒక స్టేజ్ కాంపిటీషన్కి వెళ్ళాను సార్ సమ్మన్న మా గురువు గారితో. అప్పుడు చూసి నాకు కూడా చేయొచ్చు కదా, నేను కూడా చేస్తే బాగుంటుంది కదా, ఫిగర్ అందరూ చాలా బాగుంది అని చెప్పేసి సమ్మన్న సార్ జిమ్ ఓనర్ సార్ సమ్మన్న చెప్పాడు, తమ్మి నువ్వు చెయ్యి బాగుంటుంది అని చెప్పాను. కానీ అక్కడ నుంచి 2015 నుంచి నా స్టిల్ బాడీ బిల్డింగ్ మీద పెట్టాను సార్. బట్ బాడీ బిల్డింగ్ అనేసరికి భూపాలపల్లిలో ఫిట్నెస్ మీద అవగాహన లేదు సార్. బాడీ బిల్డింగ్ అంటే మనీ గేమ్ సార్. డెడికేషన్, ఫిట్నెస్, డైట్ కంట్రోల్, చాలా హెవీ డైట్ సార్. మొత్తానికి అంటే డైట్ ఎట్లా ఉంటుంది దీనిలో? డైట్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి సార్. జిమ్ చేస్తే బాడీ రాదు సార్. డైట్ కేవలం మన డైట్ అనేది 70% ఉంటుంది సార్. జిమ్ అనేది 30% సార్. జిమ్ మనం 1 hour చేసినా సరిపోతుంది. డైట్ అనేది ఎవ్రీ మార్నింగ్ 6 to night 11 వరకు ఎంత క్యాలరీస్ మనం చేస్తాం, ఎంత ఫ్యాట్ తీసుకుంటున్నాం, ఎంత కొలెస్ట్రాల్ తీసుకుంటున్నాం, ఎంత కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాం అని చెప్పి క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ఒక బాడీ బిల్డర్ సగటు అంతా మెయింటైన్ చేయాలి సార్. చాలా హార్డ్ వర్క్, డెడికేషన్తో చేయాల్సిన బాడీ బిల్డింగ్ ఈవెంట్ సార్. ఇది చాలా కష్టం సార్. ఇది మొత్తానికి ఇప్పుడు మీరు చెప్పినట్టు నిజంగా అంటే మనం ఏదైనా సాధించాలంటే మెంటల్ హెల్త్తో పాటు ఫిజికల్ హెల్త్ కూడా చాలా అవసరం. అయితే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో మరి యువత దీనికి దూరం అవుతుందని చెప్పుకోవచ్చా? యువత అనేది ఫిట్నెస్ మీద దృష్టి పెడితే మనకే ఆరోగ్యంగా ఉంటాం సార్. ఇప్పుడు చాలామంది ఏమవుతుందంటే యువత గంజాయి, సిగరెట్, ఆల్కహాల్కే ఎక్కువ బానిస అవుతున్నారు. కనీసం ఈవినింగ్ టైము ఒక 30 minutes వాకింగ్ చేద్దామని ఇంట్రెస్ట్ ఎవరికి రావట్లేదు. అది ఫిట్నెస్ మీద అవగాహన తేవాలని చెప్పేసి నా యొక్క ఆశ సార్. ఎందుకంటే నేను రెడ్డి కాలనీలో జిమ్లో ఉంటాను. చాలామందికి సజెషన్స్ ఇస్తాను, తమ్మి మీరు రండి జిమ్కి రండి. ఓకే, మీకు జిమ్ టైం దొరకకుండా కనీసం వాకింగ్ చేయండి, ఒక యోగా చేయండి, కనీసం గ్రౌండ్ మామూలుగా రోడ్డు మీదనే వాకింగ్ చేయండి, ఫిట్నెస్ మీద ఇంట్రెస్ట్ పెట్టండి, మీకే ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి చాలామంది యువతకు ఎంకరేజ్మెంట్ చేస్తున్నా. బట్ భూపాలపల్లి యువత అనేది చాలా తక్కువ సార్. భూపాలపల్లి యువత ఫిట్నెస్ మీద అవగాహన లేదు సార్. అంటే మీరేం చెప్తారు? మీరు కూడా యూత్ కాబట్టి ఒక ఐకాన్గా ఉన్నారు అందరికీ, మరి మీరేం చెప్తారు యూత్? ఫిట్నెస్ మెయింటైన్ చేస్తే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం సార్. కంపల్సరీ చాలా ఆరోగ్యంగా మెయింటైన్ చేస్తాము. ఫిట్నెస్ కంపల్సరీ మెయింటైన్ చేయండి, హెల్తీ ఫుడ్ తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి, మంచి వర్కౌట్ చేయండి.
మొత్తానికి ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి అపోహ ఏంటంటే ఈ మధ్య కాలంలో నటులు ఎవరైతే పునీత్ రాజ్ కుమార్ చనిపోయారు గుండెపోటుతో, అదేవిధంగా ఆంధ్రాకి చెందినటువంటి ఒక ప్రజాప్రతినిధి కూడా ఇట్లా గుండెపోటుతో చనిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి రూమర్ ఏంటంటే వ్యాయామం చేస్తేనే అంటే గుండెపోటు వస్తుందనేటటువంటి అపోహ అనేది చాలా వరకు చాలా మందిలో ఉంది. దీనికి మీరు ఏం సమాధానం? నిజంగా అంటే గుండెపోటు వస్తుందా వ్యాయామం ఎక్కువ చేస్తే ఎట్లా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఇది కూడా నేను చాలా గుడ్ క్వశ్చన్ సార్. చాలామంది నన్ను కూడా అడిగారు, పెద్ద పెద్ద ప్రతినిధులు, చాలామంది యూత్ వాళ్ళు కానీ అంకుల్స్ వాళ్ళు కానీ, తమ్మి ఇంత జిమ్ చేస్తున్నావు, నీకు ఏం సైడ్ ఎఫెక్ట్స్ రావట్లేదా, నీకు ఏం ప్రాబ్లమ్స్ రావట్లేదు, చెస్ట్ పెయిన్ రావట్లేదు అంటే, ఓకే చాలా బాగుంది సార్ క్వశ్చన్. సార్ పునీత్ రాజ్ కుమార్ హీరో గారు కానీ ఎమ్మెల్యే గారు, ఆంధ్ర ఎమ్మెల్యే గారు చనిపోవడానికి హార్ట్కు జిమ్కు సంబంధం లేదు సార్. వాళ్ళు హార్ట్ స్ట్రోక్ వచ్చింది జిమ్ చేయడం వల్ల కాదు సార్, అది మాత్రం గ్యారంటీ. జిమ్ చేస్తే హార్ట్ స్ట్రోక్ రాదు సార్. ఇంకా హార్ట్ పంపింగ్ అనేది బ్లడ్ ప్రెషర్ తోటి మనం ఫిట్నెస్గా ఉంటాము. యోగా ఎగ్జాంపుల్, జిమ్ చేసినా, యోగా చేసినా, వాకింగ్ చేసినా మన బ్లడ్ ప్రెషర్ అని పెరుగుతుంది సార్. హ్యాపీగా బ్లడ్ అనేది పంపింగ్ ఇస్తుంది కదా, హార్ట్కి పంపింగ్ ఇస్తేనే కదా హార్ట్ అనేది పనిచేస్తుంది మనకు. హార్ట్ స్ట్రోక్కి జిమ్కి సంబంధం లేదు సార్. వాళ్ళు హెవీ స్ట్రెస్, హెవీ వెయిట్స్, అంటే మినిమం ఏంటంటే ఒక 50+ ఏజ్ దాటినాక హెవీ వర్కౌట్ చేయకూడదు సార్. హెవీ వర్కౌట్స్ కానీ, హెవీ స్ట్రెచెస్ కానీ, హెవీ వర్కౌట్ చేయడం వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి తప్ప కానీ వాళ్ళు చనిపోయింది మాత్రం ఇలా కాదు సార్. జిమ్కు కానీ ఫిట్నెస్కి కానీ హార్ట్ స్ట్రోక్ సంబంధం లేదు సార్. అది కూడా మీరు ఒక మీడియా ద్వారా చెప్పాలనుకుంటే మీరు కూడా ఒక మీడియా ద్వారా తెలియాలి, వాళ్ళకు ప్రజలకు తెలియాలి. చాలామందికి ఈ రూమర్ ఉంది, జిమ్ చేస్తే హార్ట్ స్ట్రోక్ వస్తుంది, జిమ్ చేస్తే హార్ట్ స్ట్రోక్ వస్తుంది. జిమ్కు హార్ట్ స్ట్రోక్కి ఎలాంటి సంబంధం లేదు సార్. మొత్తానికి అంటే ఒకసారి మీ దినచర్య ఎట్లా ఉంటుంది? ఒకవైపు సింగరేణిలో చేస్తున్నారు, ఒకవైపు ఇట్లా మిస్టర్ ఇండియా పోటీల్లో ప్రయత్నిస్తూ ఉన్నారు, అంటే ఎట్లా ఉంటుంది మీ దినచర్య, ఎట్లా చేస్తారు? నేను రీసెంట్గా జనవరి నుంచి అంటే జనవరి అది ఏంటంటే బాడీ బిల్డింగ్ అనేది 6 months ఆఫ్ సీజన్ ఉంటుంది, 6 months డ్రై సైకిల్ ఉంటుంది సార్. 6 months మేము సైజ్ గేంజ్లో చేస్తాము, 6 months డ్రై చేస్తాం సార్. 6 months నేను ఎర్లీ మార్నింగ్ నాది కేటీకే 6 లైన్లో నేను ఫ్రీ షిఫ్ట్ ఉంటుంది సార్. నాకు ఎర్లీ మార్నింగ్ 4 o'clock డ్యూటీకి వెళ్తాను, నేను 10:30, 11కి వస్తాను సార్. వెళ్ళేటప్పుడు కూడా లగేజ్ క్యారేజ్ మెయింటైన్ చేస్తాను, డైట్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేస్తాను. 11 o'clock డ్యూటీకి వెళ్ళేస్తాను, మళ్ళీ 11 o'clock వచ్చి జిమ్ చేస్తాను సార్. 11 o'clock డ్యూటీకి వెళ్ళి వచ్చి 11 o'clock మళ్ళీ వచ్చి స్టమక్ వర్కౌట్ చేసుకొని ఇంటికి 12 o'clock వెళ్ళి మళ్ళీ తిని పడుకొని మళ్ళీ 6 o'clock వస్తాను సార్. 6 to 10 వరకు మళ్ళీ జిమ్ చేస్తాను సార్. నాది డ్యూటీ చేయడం, ఫ్యామిలీని మెయింటైన్ చేయడం, జిమ్ చేయడమే సార్. ఈ 1 year నుంచి ఇదే ప్లాన్ చేస్తున్నాను సార్ నేను. అంటే ఇంత చేస్తున్నారు కాబట్టి ఒకవైపు అటు ఉద్యోగం చేసుకుంటేనే మరోవైపు మరి లక్ష్యాన్ని సాధించుకోవాలి, లక్ష్యాన్ని ఛేదించాలంటూ మీరు ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇదిలా ఉంటే మరి మన సింగరేణికి సంబంధించి ఆఫీసర్ల నుంచి ఏమైనా అంటే ప్రోత్సాహం ఉందా? చాలా ఉంది సార్. రీసెంట్గా నేను ఒక 2 months బ్యాక్ జిఎం దగ్గరికి వెళ్ళాను సార్. మా కొత్త జిఎం గారు బల్లార్ శ్రీనివాస్ గారు కానీ, ఎస్ఓడి జిఎం గారు కానీ, తుకారాం సార్ కానీ ఒకటే చెప్పాను సార్, సార్ నేను అండర్గ్రౌండ్ దిగి జిమ్ చేయలేకపోతున్నాను, ఇది బిగ్గెస్ట్ మిస్టర్ ఇండియా స్టే ఎక్కాలనుకుంటున్నాను సార్. భూపాలపల్లి కాదు, త్రూఅవుట్ సింగరేణి నుంచి మిస్టర్ తెలంగాణ స్టే ఎక్కడం కానీ, మిస్టర్ ఇండియా స్టే ఎక్కడం కానీ ఎవరు చేయలేదు సార్. నేనంటూ ఒక ప్రయత్నంగా చేస్తున్నాను. నేను పెట్టే మనీ అనేది వేస్ట్ ఆఫ్ మనీ అవుతున్నాయి సార్. అండర్గ్రౌండ్ దిగడం వల్ల మజిల్ అనేది బిల్డప్ కావట్లేదు, ఎందుకంటే మార్నింగ్ 7 o'clock వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి డైట్ అనేది సెట్ కావట్లేదు సార్. కొంచెం నాకయ్యేసరికి మా జిఎం గారు కూడా చాలా హెల్ప్ చేశారు. నేను షాక్ అయ్యాను. మరి జిఎం సార్ రిసీవింగ్ కూడా ఓకే బాబు, ఓకే నీకేం కావాలి అంటే, సార్ ఏం లేదు సార్, నాకు 1 month సర్వీస్ కావాలి సార్ అంటే, జిఎం సార్ కూడా రెస్పాన్స్ తోటి ఒప్పుకున్నాడు సార్. నేను ఒక 1 month నుంచి సర్వీస్ చేస్తున్నాను, నాకు సర్వీస్ ఆఫీస్ వర్క్ చేసుకుంటూ జిమ్కు డైట్కి చాలా ఉపయోగపడుతుంది సార్. మజిల్ కూడా నాకు మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. మా జిఎం గారికి, ఎస్ఓటి జిఎం గారికి, తుకారాం సార్కి చాలా హ్యాపీ సార్, నాకు కృతజ్ఞతలు చెప్తున్నాను. వాళ్ళు నాకు ఇంత సహాయం చేసినందుకు కంపల్సరీ మిస్టర్ ఇండియా మెడల్ తోటే నేను భూపాలపల్లి అడుగు పెడతా అని చెప్పేసి నేను హార్ట్ఫుల్గా చెప్తున్నాను సార్. కంపల్సరీ మిస్టర్ తెలంగాణ సెలక్షన్లో ట్రయల్ చేస్తాను. నేను December 12th మళ్ళీ నేను మిస్టర్ ఇండియా స్టేజ్ ఎక్కుతాను సార్. నేను కంపల్సరీ మనం ఏదైనా సాధించాలంటే మనకు వెన్నుతటి ప్రోత్సహించే వాళ్ళు కూడా ఉండాలి. అలాంటి ఆఫీసర్లు మీకు ఇట్లా ఇప్పుడు ఉండడం నిజంగా గొప్ప విషయం. చాలా చాలా హ్యాపీ సార్. నేను ఒక జిఎం ర్యాంక్లో ఉండి ఆ విధంగా నేను రెస్పాన్స్ అవుతారని చెప్పి నేను ఊహించలేదు సార్. మా ఎస్ఓటి జిఎం కూడా తీసుకెళ్ళి జిఎం దగ్గర మాట్లాడి, సార్ ఇతను చాలా హార్డ్ వర్క్ సార్, ఒక 5 years నుంచి జిమ్ చేస్తాడు, బాడీ బిల్డింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ సార్ అని చెప్పి మా జిఎం తరఫున మాట్లాడి చాలా ఒప్పించాడు సార్. ఆ సార్ కూడా చాలా థ్యాంక్ యూ సార్. డైట్ విషయంలో అంటే ఎట్లా ఫుడ్ ఎట్లా ఉంటుంది మీరు ఒకసారి చెప్తారా సార్? ఒక చెప్పాలి విషయం ఏంటంటే, డైట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పర్ససీన్ అన్నని చాలా హెల్ప్ చేస్తాడు సార్ నాకు. ఎందుకంటే నేను ప్రజెంట్ ఒక 7 months బ్యాక్ అన్న నేను ఇట్లా మిస్టర్ ఇండియా పోటీకి వెళ్తున్నా అంటే, తమ్ముడు చాలా మనీతో కూడుకున్న విషయం కదా బాబు, ఏం చేస్తావు, ఎలా మెయింటైన్ చేస్తావు, నీ శాలరీ సరిపోదు కదా అంటే, పాపం అన్న సీనన్న అడగని వాళ్ళ దగ్గర కూడా అడిగి నేను ఎవరికి తెలియదు సార్. భూపాలపల్లి మిస్టర్ సింగరేణి అయినా మిస్టర్ కోహ్లీ బాడీ బిల్డర్ అని తప్ప కానీ నేను ఎవరికి తెలియదు. భూపాలపల్లి నా పేరు కూడా ఎవరికి తెలియదు, ఒక బిల్డర్ అని కూడా ఎవరికి తెలియదు సార్. అతను సీనన్న ముందుండి చాలామంది స్పాన్సర్లను దొరకబడ్డాడు సార్.
చాలా లక్కీని హన్మకొండ ప్రవీణ్ అన్న అని చెప్పేసి రీసెంట్గా భూపాలపల్లిలో కమల్ రాయేషన్ స్పోర్ట్స్ క్లబ్ అని చెప్పేసి వాళ్ళిద్దరూ నాకు ఒక 5 months నుంచి ఆర్థికంగా కానీ ఎంకరేజ్మెంట్ కానీ చాలా సపోర్టింగ్ చేశారు సార్. రీసెంట్గా నా MRS 166 బ్యాచ్ సురేందర్, కృష్ణ, ప్రకాష్ వీళ్ళు కూడా ఆర్థికంగా చాలా హెల్ప్ చేస్తున్నారు. స్పాన్సర్స్ కానీ, చికెన్ కానీ, ఎగ్స్ కానీ చాలా వాళ్ళకు చాలా హార్ట్ఫుల్ థ్యాంక్ యూ. కంపల్సరీ మీ హెల్ప్కి కంపల్సరీ కృతజ్ఞత, కంపల్సరీ నీ మెడల్తోనే తిరిగి వస్తాను. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఐఎమ్ ఫ్రెండ్స్ అండ్ సిరన్న గారికి, మా జిమ్ సంబన్న గారికి చాలా కృతజ్ఞత. హ్యాపీ సార్. అందరికి ప్రోత్సాహం ఉందన్నట్టు. చాలా ఉంది సార్. ఈ సంవత్సరం నేను ఇంత ప్రోత్సాహం, ఇంత ఎంకరేజ్మెంట్ ఉంటుందని చెప్పి నేను అనుకోలేదు సార్. ఎందుకంటే నేను బిల్డర్ అని ఎవరికి తెలియదు భూపాలపల్లి. సడన్గా నేను వచ్చేసరికి సీనన్న చాలా మందికి పరిచయం చేయించినాక ఇంత ఎంకరేజ్మెంట్ వస్తాయంటే నేను ఇంకా చాలా చాలా సాధించాలి సార్. ఈ ఎంకరేజ్మెంట్ చూసి ఇంకా నాలో కసి అనేది పెరిగింది. ఇంకా నేను చాలా విజయాలు సాధించాలి. ఇంకా నా వెనుక చాలా ఉన్నాయి సార్. వాళ్ళ ప్రోత్సాహం ఎట్లా ఉంటుంది మరి సార్? ఇంట్లో మా వైఫ్ అనేది చాలా సార్. ఎందుకంటే నేనేముంది సార్, మార్నింగ్ డ్యూటీకి వెళ్తాను, జిమ్కి వస్తాను. ఆమె మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డైట్ అనేది కానీ, చికెన్ అని, ఎగ్స్, రైస్ అన్నీ మార్నింగ్ టు ఈవినింగ్ అన్నీ చేయడం చాలా కష్టం సార్. మిసెస్ హెల్ప్ లేనిది మనం ఏం చేయలేం సార్. ఇంట్లో ఖచ్చితంగా సపోర్టింగ్ లేనిది ఈ ఈవెంట్ చేయలేం సార్. కష్టం సార్. మా వైఫ్ ఈజ్ వెరీ వెరీ సపోర్టింగ్ సార్. 5 years నుంచి పాపం ఆమె 5 years నుంచి డైట్ చేసి ఆమె కూడా ఒక డైటిషియన్ అయిపోయింది సార్. ఇప్పుడు మీరు కాల్ చేసినా కూడా ఆమె ఒక డైట్ చెప్పే స్థాయికి వెళ్ళిపోయింది. ఆమె మామూలు ప్రొఫెషనల్స్కి పక్కన ఆంటీ వాళ్ళకి కానీ, బ్లాక్లో కానీ ఇప్పుడు ఒక డైట్ చెప్పే స్థాయికి వెళ్ళిపోయింది ఆమె, నాకు డైట్ చేసి. మామూలుగా కొంతమంది బాడీ పెంచాలి ఒకటేసారి అని చెప్పేసి ఒకటేసారి అంటే బాగా హెవీ వెయిట్స్ ఎత్తుతుంటారు, లేకపోతే బాగా కష్టపడుతుంటారు జిమ్లో. అంటే అది సరైందేనా, ఏమంటారు మీరు? హెవీ వెయిట్స్ అనేది జిమ్కి స్టార్టింగ్ రావడం, హెవీ వెయిట్స్ వేయడం, నేను ఏదో తింటే లావ్ అయిపోతానని చెప్పేసి సార్, అవన్నీ అపోహలు సార్. ఫస్ట్ డెడికేషన్ అనేది కంపల్సరీ ఉండాలి సార్. హెవీ వెయిట్స్ లేపితేనే బాడీ వస్తుందని కాదండి. ఫస్ట్ డైట్, ఫస్ట్ డెడికేషన్, ఫస్ట్ ఇంట్రెస్ట్. ఆటోమేటిక్గా మనం డైట్ మెయింటైన్ చేస్తా అంటే, జిమ్ చేస్తా అంటే ఆటోమేటిక్గా అనేది బాడీ బిల్డప్ అవుతుంది సార్. ఒకటే రోజు రావడం, 10 daysలో బాడీ రావాలంటే రాదు సార్. అది దానికి ఒక 6 months వరకు, 1 year వరకు చేసుకుంటూ ఒక దినచర్య డైట్ ఎలా మెయింటైన్ చేస్తామో డైట్ వల్లనే మన బాడీ అనేది ఇంప్రూవ్మెంట్ వస్తుంది సార్. జిమ్ చేస్తే బాడీ వస్తుంది, బాడీ రాదని కాదు. జిమ్ చేస్తాం సార్, జిమ్ చేసి ఇంటికి వెళ్ళినాక దాని పోస్ట్ వర్కౌట్ మీల్ ఉంటుంది సార్. ఆ మీల్ తీసుకుంటేనే మన మజిల్ అనేది ఆగుతుంది. మీరు ఇంటికి వెళ్ళి డైరెక్ట్ తిని పడుకుంటే ఏం రాదు మీకు. దానికంటే ఒక డైట్ మెయింటైన్ చేస్తేనే బాడీ అనేది చేసినందుకు వాల్యూ ఉంటుంది సార్. దానికి మిస్టర్ ఇండియా పోటీలకు వెళ్ళబోతున్నారు కాబట్టి అక్కడ అసలు సెలెక్షన్ ఎట్లా ఉంటుంది ఒకసారి చెప్తారా? సెలెక్షన్ అనేది ఇప్పుడు మనకు ఈ మంత్ లాస్ట్ వీక్ అయినా, December 1st week అయినా తెలంగాణ టీం తీస్తారు సార్. తెలంగాణ అంటే 55 to 100 kg ఉంటుంది సార్. ఈచ్ వన్ కేటగిరీకి ఇద్దరిని తీస్తారు సార్. ఇద్దరిని మన తెలంగాణ స్టేట్ నుంచి ఇద్దరిని తీసుకెళ్తారు సార్. అక్కడ ఆల్ కంట్రీస్ సార్, ఆల్ కంట్రీస్ వస్తాయి, ఆల్ కంట్రీస్, తెలంగాణ స్టేట్ అన్ని స్టేట్స్ వస్తాయి సార్. మన తెలంగాణ నుంచి 20 మందిని తీసుకెళ్తారు సార్. హెవీ కాంపిటీషన్ సార్. మిస్టర్ ఇండియా స్టేజ్ ఎక్కడమే అంటే ఒక అదృష్టం. ఇంతవరకు భూపాలపల్లి అంచుల వరకు కాదు, అందులో నాకు మెడల్ రాకుండా హ్యాపీ. అందులో నేను top 6లో ఉన్నా కూడా చాలా హ్యాపీ సార్. నేను నో డిసప్పాయింట్ గాను. ఎందుకంటే నేను మిస్టర్ ఇండియా స్టేజ్ ఎక్కుతేనే సరిపోతుంది అని హ్యాపీగా అనుకున్నా. అందులో మెడల్ వస్తే ఇంకా నాకు నా అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు సార్. ఎందుకంటే అందులో మెడల్ కొట్టడం అంటే చాలా హ్యాపీ సార్. top 5, top 6లో ఉన్నా ఐఎమ్ హ్యాపీ సార్. కానీ హెవీ కాంపిటీషన్. మిస్టర్ తెలంగాణలో సెలెక్ట్ కావాలని నాకే తెలియదు. బట్ నమ్మకం ఉంది, 100% సెలెక్ట్ అవుతానని నమ్మకం ఉంది సార్. కంపల్సరీ సెలెక్ట్ అవుతాను. మిస్టర్ ఇండియాలో కూడా మెడల్ కొడతానని నమ్మకం ఉంది సార్. మెడల్ కూడా కొడతాను సార్ నేను. ముఖ్యంగా మీరు చెప్పినట్టు ఇంతకుముందు మన భూపాలపల్లికి సంబంధించినటువంటి చాలామంది యువత అంటే చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారు, మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారు. కాబట్టి మరి వాళ్ళను ఆ మత్తు వదిలించేలా వాళ్ళకు ఇన్స్పైర్ చేయమంటే ఏమని చెప్తారు యూత్కు? ఇప్పుడు వాళ్ళ యువత అనే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోమని చెప్తాను సార్. చాలామందికి నేను ఒక గ్రౌండ్లో కానీ, పార్క్లో కానీ ఒక 2-3 స్టూడెంట్స్ని అడిగాను. వాళ్ళు వచ్చి నా బాడీని చూసి, అన్న ఏ విధంగా ఆ విధంగా అంటే, తమ్మి నువ్వు స్మోకింగ్ చేస్తావా అంటే, అది లేదన్న నేను స్మోకింగ్ చేస్తా, ఇట్లా గంజాయి తాగుతా అంటే, తమ్మి ఫస్ట్ చెడు అలవాట్లకు బంద్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఫిట్నెస్ మీద అవగాహన చేయండి. ఓకే మీకు జిమ్ రావడం టైం లేకపోతే మామూలుగా వాకింగ్ చేయండి, మామూలుగా హెల్తీ ఫుడ్ తీసుకోండి, మామూలుగా చేయండి. కానీ భూపాలపల్లిలో నేను ఒకటి చెప్పాలనుకుంటే, సింగరేణి యాజమాన్యం కూడా ఎవ్రీ ఇయర్ సమ్మర్ క్యాంప్ కానీ, కానిస్టేబుల్ ర్యాలీ కానీ, ఆర్మీ ర్యాలీ కానీ ఎన్నో అవకాశాలు ఇస్తుంది సార్. ఎన్నో అవకాశాలు ఇస్తుంది. అది కూడా యువత తీసుకోలేకపోతుంది సార్. సింగరేణి కానీ చాలా చేస్తుంది. ఇప్పుడు కలెక్టర్ గారు కూడా, మన ఎమ్మెల్యే గారు కూడా, జేఎంఆర్ ట్రస్ట్ వాళ్ళు కూడా ఆర్మీ కానిస్టేబుల్ తీసుకుంటారు. వానికి కూడా ఎవరు కనీసం యువతని ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాను సార్ మీకు. నేను ఎవ్రీ మార్నింగ్ డ్యూటీకి వెళ్తాను. నేను మార్నింగ్ ఈవినింగ్ డ్యూటీకి వెళ్తాను. 40+ ఆంటీలు కానీ, అంకుల్స్ కానీ వాకింగ్
50% మంది వాకింగ్ చేస్తారు సార్ భూపాలపల్లిలో. నిజంగా ఆంటీలకు పాదాభివందనం, అంకులకు పాదాభివందనం. నిజంగా మీరు భూపాలపల్లిలో మీ లెక్క కనీసం ఒక 5% అయిన యువతకు ఆ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ ఫిట్నెస్ మీద అవగాహన ఉంటుంది. మీరు కూడా గమనించండి సార్, గ్రౌండ్కి వెళ్ళండి, మీరు పార్క్కి వెళ్ళండి, ఆంటీలు అంకుల్స్ అంటే 40 అబో ఏజ్ వాళ్ళే కనబడతారు, కానీ మీకు 25-30+ వాళ్ళ యూత్ కనబడరు సార్. నిజంగా వాళ్ళు చాలా గ్రేట్ సార్. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో పనులు చేసుకొని మార్నింగ్ 5 o'clockకి వాకింగ్కి వెళ్తారు వాళ్ళు, మళ్ళీ ఈవినింగ్ ఖచ్చితంగా 5కి వస్తారు. వాళ్ళ దినచర్య బాగుంది సార్. ఆ దినచర్యలో కనీసం మన యువత కొంచెం వచ్చినా కూడా చాలా హ్యాపీ సార్. నేను మొత్తానికి వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఇప్పుడు రోగాలు రావడం కూడా దీనికి ఇదే ప్రధాన కారణం అనమాట, వ్యాయామం లేకుండా. అవును సార్, వ్యాయామం లేకుండా ప్రాబ్లం సార్. చూస్తారు కదా, మొత్తానికి అంటే శారీర దారుఢ్యం రావాలంటే కేవలం జిమ్ చేస్తేనే సరిపోదు, దానికి తగ్గ డెడికేషన్ కూడా అవసరమని శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. మరి మిస్టర్ ఇండియా పోటీల్లో తప్పకుండా మన భూపాలపల్లి నుంచి మెడల్ సాధిస్తానని వారైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. పట్టువదలని విక్రమార్కుడిలా ఇక్కడ జిమ్ సెంటర్లో మరి వారు శాయశక్తిలా ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా వారి కళ, మన భూపాలపల్లి కళ కూడా అది కాబట్టి తప్పకుండా నెరవేరాలని మనం కూడా కోరుకుందాం. జయశంకర్ జిల్లా కేంద్రం నుంచి వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో సమీర్, ఆర్బీ న్యూస్. శుక్రవారం నమోదయ్యే వెదర్ రిపోర్ట్ చూసినట్లయితే గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్గా ఉండగా కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్గా ఉంది. గాలిలో వేగం గంటకు 7 కిలోమీటర్లు ఉండగా గాలిలో తేమ 65%గా నమోదే అవకాశాలున్నాయి. బంగారం, వెండి ధరలు చూసినట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 51,120 రూపాయలుగా ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,860 రూపాయలుగా ఉంది. అలాగే వెండి ధర చూసినట్లయితే 10 గ్రాముల ముద్ద వెండి ధర 765 రూపాయలుగా ఉంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని న్యూస్ అప్డేట్స్తో మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.